సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి కేసును సీబీఐకి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సువోమోటో ఆదేశాలను స్వాగతిస్తున్నానని సత్యమేవ జయతే హ్యాష్ట్యాగ్తో ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. హైకోర్టు నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని, వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవడంతో పాటు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయడం నిత్యకృత్యంగా మారిందన్నారు. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయన్నారు వైఎస్ జగన్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు రిక్వెస్ట్ చేయకపోయినా సువోమోటోగా స్వీకరించి మరీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశాన్ని పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ముందు రాష్ట్రంలో గడిచిన 15-16 నెలలుగా జరుగుతున్నటువంటి అరాచక వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పటికే గతంలో వైఎస్ జగన్ అనేక సార్లు రాజ్యాంగబద్ధమైన సంస్థల దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం కనపడలేదు. ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ దగ్గర నుంచి అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయటం, ట్రిబ్యునల్ సెక్షన్ పెట్టి వారిని జైల్లో నుంచి బయటికి రానియకుండా చేసేందుకు వేధించేటువంటి కార్యక్రమాల గురించి గడిచిన 15-16 నెలలుగానే ప్రతిపక్షంగా వైఎస్ జగన్ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాడేపల్లికి సంబంధించినటువంటి సవీంద్ర కేసులో ఇప్పుడు హైకోర్టు సుమోటోగా ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి ఇవ్వడంపై వైఎస్ జగన్ స్పందించారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి దారుణమైన పరిస్థితులకు ఇప్పుడు హైకోర్టు సుమోటోగా కేసును తీసుకుని సిబిఐకి విచారించమని చెప్పిందంటే ఖచ్చితంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటనేది దేశవ్యాప్తంగా తెల్లం అవుతున్నాయి అన్నట్టుగా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పెరిగినటువంటి పరిస్థితి. నిన్న మొన్ననే అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి కూడా చాలా స్పష్టం చెప్పారు. ఇప్పటి వరకు 1122 మంది మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు కూడా పెట్టామని. అంటే అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది మీద రాష్ట్రంలో కేసులు పెట్టారనేది ప్రభుత్వమే చెప్పినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఈ ట్వీట్ ని పెట్టారు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.